శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కానీ చిన్న కెప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ కెప్టెన్. కానీ తనుజ నాది సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా 10 మెట్లు ఎట్టునని 11 మెట్లు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది, ఎక్కేనన్నా నేను. అన్నా ఇంకోటి ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్నా. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను, నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ, నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టినోని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు, బన్నన్న నేను. మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్నా, ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరు నా హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్నా. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీం వర్క్. దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే. మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారు అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళి ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు, షష్ఠి వెళ్ళింది ఫస్ట్. షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్ మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది. మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది, యాడ్ చేస్తాను. మొత్తం అందరూ ఉంటారు అందులో. అందరు కంటెస్టెంట్స్, అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లో కూడా ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది. మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైం పడుకుపోతారు మీరు? అంటే పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్నాళ్ళు, డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న ఇంట్లో. పిల్లలు కాదు నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ హౌస్ లో టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా, ఇబ్బంది పడ్డరా? ఇబ్బంది అన్నది లేదన్న. అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు, రెడీ అవుతారు ఇది. కానీ ఇబ్బంది అన్నది లేదు. కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న, ఓ 10 kgs తగ్గినా. ఏం చేస్తే వస్తుందన్న, జిమ్కి వెళ్ళినా రాదు, వాకింగ్ చేసినా రాదు, చాలు కదన్న. ఫిజికల్ గా 10 kgs తగ్గాను బిగ్ బాస్ దైవాలు. బిగ్ బాస్ నిజంగా చాలా లాస్ అయిపోతారు. అవును. మీరు ఏ టైంకి తింటారు తెలుసా? లంచ్ 3:30-4కి, డిన్నర్ 1 గంట 2కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 1 గంటకి మీరు తినేది. టైమింగ్లు ఇవి. మీరు పడుకుండేది రాత్రి 3-4. తెల్లరు లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు. మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకొని లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసేది? లేదు లేకుండా అన్నది కాదన్న. సాంగ్ అయిపోతే
పాట నచ్చింది అనుకోండి, బిగ్ బాస్ వన్స్ మోర్ అని అరిచేవాళ్ళు మేము. ఒక్కొక్కసారి ప్లే చేసేవారు, లేకపోతే ప్లే చేసేవారు కాదు. ఆయనకి నచ్చితేనే నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికి ఫోన్ కాల్ వచ్చేస్తుంది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి, నిజంగా చేయాలి. అది ఆ ట్రాన్స్ పోదు అసలు. ఏం అన్న మీరు నమ్మరు, ఫోన్ గుర్తురాలేదన్నా. అవును, గుర్తురాదు అసలు. ఎందుకంటే టెన్షన్, అమ్మో బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విస్ట్ పెడతాడు, ఏ టాస్క్ పెడతారు, ఆ టెన్షన్. నిజంగా నా ఫోన్ అయితే గుర్తురాలేదన్నా నాకు. కానీ రోజులు మర్చిపోయేవాళ్ళవి, డేలు మర్చిపోయేవాళ్ళవి. ఇవాళ ఏ డే ఏ రోజు మేము వచ్చిన బట్టి లెక్కేసుకునే వాళ్ళవి. మామూలుగా తెలుసుకోవడానికి ఇన్నో రోజు నడుస్తుంది, ఇన్నో రోజు అమ్మో ఈ వీక్ సార్ వచ్చేసరికి 1 వీక్ కంప్లీట్, మనకు ఆ లెక్క ఉండేది. అలా లెక్కేసుకుని అయిపోయాను. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న, అది ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను, ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికి ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యకి, తనుజకి, కళ్యాణ్కి, మొత్తం అందరికి ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగాడు. కాదన్న చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా కాదు అంటే మీ ఇష్టం, మీ సాగు మీ సేవ అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100 కూడా అదే గొడవ. ఏముండదన్న, నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ అని కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంటెడ్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇష్టం లేదు కానీ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు. నాకించేవారు అన్న రెబల్ కానివ్వండి, దొంగల టాస్క్ కానివ్వండి, మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్న ఎందుకు చేస్తాడులే అని. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము, నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ చైల్డ్ నుంచి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి, సుమన్ మన అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, మీరే తెలివిగా ఆడేనన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనా? 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న. నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు
కారణం ఏంటి అని తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా? 100% సుమన్ శెట్టి అన్నవారికి అందరికీ కొంతమందికి తెలుసన్న, కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ సుమన్ అంటే సుమన్ శెట్టి అంటే మళ్ళీ ఏంటో ఫ్యామిలీ కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు? అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని. అప్పుడు అంతే. విన్నర్ అయితే నా అనుకున్నారా? విన్నర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అన్న నేను టాప్ 5 మీద పెట్టుకున్నానండి యాక్చువల్లీ టాప్ 5కి వస్తే కప్పు కోసం ఆలోచిస్తాం, అవునా కదా? టాప్ 5కి వచ్చాక అప్పుడు అనుకోవచ్చు, కానీ టాప్ 5 అనుకున్నానండి నేనైతే. మీ హౌస్లో ఎవరైనా డిస్కషన్ చేసేవాళ్ళ, కప్పు మనం కొడతాం, నేను కొడతాను, నువ్వు కొడతావు, ఎలా కొడతాం? అది కామన్ పాయింట్ అన్న. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం, జనరల్గా అందరూ అనుకుంటాం. లోపల ఏవా డిస్కషన్స్ అని లోపల అయ్యేదన్న ఎవరెవరి మధ్య అందరూ కప్పు నాదే అని అన్నాను. ఇమ్ము అనేవాడు. అది మన 6th వీక్ నాకు బాగా కలిసి వచ్చింది. 5 స్టోమ్కి వచ్చారు, 5 స్టోమ్కి వచ్చారు కదా. ఆ వీక్ అసలు అందరూ ఇప్పుడు హౌస్లో ఒకటే అనేవారు, సుమన్ అనేది 6th వీక్ రా, ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ రమ్య రావడం, దెన్ మళ్ళీ కెప్టెన్ అవడం ఆ వీకే. ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా. అవునవునా. అంటే అనిపించిందా వాళ్ళ 5 స్టోమ్స్ వచ్చాక మీకు అందరూ సుమన్ అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరూ దేనికైనా సుమన్ అన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా? నాకు బయట మంచి నేమ్ ఉన్నట్టుందో, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా? అన్నా నేను అంత మనకి భగవంతుడు అంత ఇవ్వలేదన్నా, తెలియదు యాక్చువల్లీ, మనకి ఐడియా లేదన్న దీని గురించి. ఇంత సరౌండింగ్, ఇంత చదివి అది చెప్తున్నాను కదన్నా, అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంటన్నా బిగ్ బాస్కి. ఇలాగుండి అలాగుంది, గట్టిగా ఫైట్ అవ్వాలి, ఫిజికల్గా ఆడాలి, ఫిజికల్గా ఉండాలి, టాస్క్లు ఆడాలి, గేమ్లు ఆడాలి, బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంటన్నా. నాకు శివాజీ అన్న అన్నారు బస్లోని, నువ్వేమి తెలుసుకోకుండా అసలు ఏమి నీకు ఐడియా లేదు, ప్లేన్ హార్ట్ వెళ్ళావురా, ప్లేన్ హార్ట్ వచ్చావు అని అన్నారు. నిజంగా నాకు అసలు ఏమి తెలియదు అని. నేను మీకు వీకెండ్ ఎపిసోడ్లే నేను చూసేవాడిని. అదంటే దాంట్లో టాస్క్లు రావు, గేమ్స్ ఏమి ఉండవు. అండ్ మిమ్మల్ని ఇందాక స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో అన్నా. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు, సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్నా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. బన్నాన్న ఒకటే అనేవారు, ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, నిన్ను ఒక్కసారి అది చేసుకుంటే మొత్తం మర్చిపోతున్నాను సుమన్ అన్న అని అన్నారు. అవును. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది, ఇది చేసింది సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. చాలా వరకు ఆ టబ్ టాస్క్ కానీ నాది తనుజది ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారన్న నాకు అక్కడ? బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు చాలా బాధ అనిపించింది. అంతమంది ఉన్నా తనుజ చేయమంటుంది అని.
ఓకే. అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. ఉమ్. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని. జనాలందరూ ఒకటి ఇదిలో ఉన్నారు, తనూజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని మీరేమంటారు? బయటకు వచ్చి చూసారు కదా, అవును. మీరు విన్నారు అది? విన్నాను అన్నది, విన్నాను. తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగనే మనం అనుకోలేము అన్న, మనకి తెలియదు అది. అంటే లోపల ఎలా ఉంది తనూజ అని? తను ఏమైనా హ్యాపీగా ఉంది. 24/7 చూస్తున్నాను, హ్యాపీగా నవ్వుతుంది, మంచి గేమ్లు ఆడుతుంది, టాక్ ఆడుతుంది. అంటే ఎక్కడైనా ఫేవరిజం చూపిస్తున్నట్టు ఉందా, అనిపించిందా అని? ఫేవర్ మీకేమన్నది అలాగనుకుంటే నేను 7th వీక్ వచ్చేస్తానా అని అన్నారు. 14th వీక్ వరకు నేను ఉన్నాను. నాకు ఫేవర్ చూపించారన్నా, అలాగనుకుంటే నేను టాప్ 5లో ఉంచేవారు. ఫేవర్ ఉందన్నా అంటే నా మీద లేదు, అది తన మీద ఉందా అని అంటారు. అడగండి, అంతే కదా. అవును అవును అవును.